యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, వార్షిక విద్యా స్థాయి 2021. ఈ నివేదిక గతంలో ప్రతి ఏటా విడుదలయ్యేది. గత 4 సంవత్సరాల నుండి 2 ఏళ్లకు ఒకసారి ఈ రిపోర్టు రిలీజ్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కోసం ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ శాంపుల్ సర్వే మాత్రమే. అంటే మొత్తం 581 జిల్లాల్లో కొన్ని వేల పాఠశాల గ్రామాల్లోనే స్టూడెంట్స్ నుంచి, అట్లాగే వారి పేరెంట్స్ నుండి, టీచర్స్ నుండి కూడా సమాచారాన్ని సేకరించి ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని తయారు చేస్తారు. ఈ సర్వేలో ఈసారి అంటే గతం కంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు, 2-3 ఆసక్తికరమైన విషయాలు దీంట్లో వెల్లడైనాయి. మిగిలిన రిపోర్ట్లో అంశాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి, గతంలో లాగానే ఉన్నాయి. మొదటి విషయం ఏమంటే, ఇందులో మొత్తం దేశంలో ఉన్న దాదాపు 26 కోట్ల మంది పైగా బడి ఈడు పిల్లలు, 6 to 14 years ఏజ్ గ్రూప్ విద్యార్థులు, దాదాపు వీరిలో 96% పిల్లలు స్కూల్స్లో ఎన్రోల్ అయ్యినట్టుగా ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ఎన్రోల్డ్, బడిలో లేని పిల్లలు సుమారుగా 100కి 4 మాత్రం ఉంటారు. 196 మంది ఏదో ఒక బడిలో చదువుకుంటూ ఉన్నారు, ఎన్రోల్ అయి ఉన్నారు. అది మొదటి విషయం. అంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్ అంటే అందరూ చదువుకోవాలి కాబట్టి అందరూ స్కూల్స్లో ఉండాలి. ఆ మేరకు చూస్తే ఆ టార్గెట్ ఆ మేరకు రీచ్ అయినట్టుగానే అనిపిస్తుంది. అయితే దీనిలో కొంచెం లోతుగా పరిశీలించి చూస్తే ఈ రిపోర్టు అంటే 2018 తర్వాత 2020, ఇప్పుడు ఈ పాండమిక్ పీరియడ్ 20 తర్వాత ఇప్పుడు 21 ఈ రిపోర్టు. గతంలో 20 సంవత్సరంలో కూడా 2020లో కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇది 21st. అయితే దీంట్లో ఉన్న డిఫరెన్సెస్, కొన్ని మార్పులు చేర్పులు ఏమంటే, ఇప్పుడు పాండమిక్ వచ్చి 2 అకాడమిక్ ఇయర్స్ని ఎఫెక్ట్ చేసింది. 2020 మార్చి నుంచి మొదలైంది. 2020-21 విద్యా సంవత్సరం, అట్లాగే 21-22 విద్యా సంవత్సరం, ఈ 2 విద్యా సంవత్సరాలు కూడా దాదాపుగా ఈ పాండమిక్ వలన దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. స్కూల్ సరిగా ఫంక్షన్ కాలేదు. దీనివలన ఎన్రోల్మెంట్ మీద దాని ప్రభావం కొంత చూపింది. అంటే అది గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గింది. ఈ పెరుగుదల తగ్గుదలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనకి దేశం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో 64.3% మంది, 164 మంది 2018లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నివేదిక 21లోకి చూస్తే 170 మంది గవర్నమెంట్ స్కూల్స్లో నమోదయ్యారు. అంటే 64 నుంచి 70 అంటే సుమారు 6% మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో పెరగడం. దాని అర్థం ఒకటి అన్ఎన్రోల్డ్ చిల్డ్రన్ కొంతమంది దీంట్లో నమోదై ఉండవచ్చు, కానీ ఎక్కువ భాగం మాత్రం ప్రైవేట్ స్కూల్స్ నుంచి షిఫ్ట్ అయినటువంటి వారే ఉంటారనేది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితిని చూస్తే, అంటే ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్యను చూస్తే, ఆల్ ఇండియా ఫిగర్ కంటే, అంటే యావరేజ్ ఫిగర్ కంటే ఏపీలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరినట్టుగా ఉంటుంది. అంటే ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్లో 2021లో ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ 70.3 ఉంటే, అది ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 70.6% ఎక్కువగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదు ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. అది 60% మాత్రం ఉంది. అంటే జాతీయ సగటు కంటే 10.3% లెస్, తక్కువగా మన తెలంగాణ స్టేట్లో ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది, ప్రైవేట్ స్కూల్స్లో తగ్గింది. దీనికి కారణం ఏమిటి? అదంటే సింపుల్ రీజన్. ఒకటి, ఈ కరోనా పాండమిక్ వలన
కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా మారిపోయి చాలా కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితిని కోల్పోయాయి. అదే సందర్భంలో ఫ్యామిలీసే కాదు, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఫీజులు రాక ఇన్కమ్ పడిపోయిన దాని వలన ఫలితంగా చాలా స్కూల్స్, దాదాపు మోర్ దెన్ 90% స్కూల్స్ దే ఆర్ అనేబుల్ టు పే ద శాలరీస్ టు ద స్టాఫ్. సో టీచర్స్కి వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి తద్వారా కొన్ని చిన్న లో ఫీ బడ్జెట్ స్కూల్స్ అనేవి అవి కొన్ని మూతపడిన పరిస్థితి కూడా ఉంది, ఫంక్షన్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందువలన ఈ పాండమిక్ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు స్కూల్స్ అనేవి అవి ఎగ్జిస్ట్ కాలేక మూతపడిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ ప్రధానమైనటువంటి కారణం. ఈ పిల్లల సంఖ్య ప్రైవేట్లో తగ్గిపోయి గవర్నమెంట్లో పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అని చెప్పి తెలుస్తుంది. అయితే కొంతమంది అనుకునేది ఏమంటే ఫీజుల భారం పెరిగి దానివల్ల పేరెంట్సే స్వచ్ఛందంగా తమ బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్స్లో మార్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. కానీ అది చాలా తక్కువ ప్రభావం కలిగించినటువంటి అభిప్రాయం. ఎక్కువ ప్రధానమైనది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ మూతపట్టడం ప్రధానమైన కారణంగా ఉంది. అయితే కారణం ఏదైనా కానీ ప్రైవేట్ స్కూల్స్లో తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో పెరగటం, ఎన్రోల్మెంట్ పిల్లల సంఖ్య, ఈజ్ ఇట్ ఏ మెరిట్ ఆర్ డిమెరిట్? ఇది మంచిదేనా, ఈ పరిణామం మంచిదేనా అనే దాన్ని చూస్తే సహజంగానే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదంటే ప్రభుత్వ విద్యారంగం బలపడాలి అని కోరుకునేటట్లు విద్యారంగ శ్రేయోభిలాషులు కానీ వీరందరికీ మెరిట్గానే కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళు ఉండకూడదు, అసలు ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి, ఒకే రకమైన స్కూల్స్ ఉండాలి, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి అని కోరుకునే వాళ్ళకి ఇది మెరిట్గానే కనిపించే అవకాశం. కానీ చాలామంది ఎలైట్ పేరెంట్స్, అట్లాగే చాలామంది హై ఇన్కమ్ గ్రూపుకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించట్లేదు. దీన్ని ఒక రకంగా దీంతో విభేదిస్తూ ఉన్నారు. విభేదించడానికి ప్రధానమైన కారణం ఏమంటే ప్రైవేట్ స్కూల్స్ తగ్గిపోవాలని, అవి మూతపడాలని కోరుకోవటం అది సరైనది కాదు అని. ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఉంటే ఉండనివ్వండి, వాటిలో ఫీజులు పే చేసి చదివించుకోగలిగినటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నారు దేశంలో. కాబట్టి వారి బిడ్డల ప్రైవేట్ స్కూల్స్ ఎవరు చదివించుకునే స్తోమత ఉందో వారిని అక్కడే చదివించుకోనివ్వండి. అట్లాంటి వారు కూడా ప్రభుత్వ పాఠశాలలోకి చదవాలనేటటువంటి పట్టుదల ఎందుకు అనవసరంగా? కాబట్టి ఎవరైతే దోజ్ హూ ఆర్ అఫోర్డబుల్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద ప్రైవేట్ స్కూల్స్, లెట్ దెమ్ గో. వాళ్ళు అక్కడ చదువుకోనివ్వండి. ఆ ఖర్చు భారం ప్రభుత్వం మీద తగ్గుతుంది కదా. తగ్గిన మేరకు ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరుచుకునే దానికోసం ప్రయత్నించవచ్చు. ఆ విధంగా బడ్జెట్ అలొకేషన్ గవర్నమెంట్ స్కూల్స్కే ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మంచిదే కదా అనేటటువంటి వారు. అంతేకాదు, ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది విద్యార్థులకి మనలాంటి ప్రభుత్వాలు విద్యారంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వనటువంటి ప్రభుత్వాలు మీద మొత్తం విద్యారంగం బాధ్యత అంతా కూడా ప్రభుత్వం పెట్టడం కూడా అనవసరం. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదువుకునేటటువంటి కుటుంబాలు ఉన్నాయి, అల్పాదాయ కుటుంబాలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, పేద కుటుంబాలు కానీ, వారి బిడ్డలకు అవసరమైనటువంటి నాణ్యమైన విద్యను అందించడానికి కోసం ప్రభుత్వ పాఠశాలని ఎఫెక్టివ్గా పనిచేసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే స్తోమత ఉందో వారు అక్కడే చదువుకునేవ్వండి. వారు కూడా ఎక్కడికి చదవాలనేటటువంటి పట్టుదల ఎందుకు అనవసరం అనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సింది. రెండవది, ఈ రిపోర్ట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఎన్రోల్మెంట్కి సంబంధించి చూసాం. దానిలో ఒక మార్పు ఏంటని చూసాం. అట్లాగే లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ అభ్యసన సామర్థ్యాల పరిస్థితి ఎట్లా ఉంది? సహజంగానే అభ్యసన సామర్థ్యాలు కోవిడ్ నేపథ్యంలో బాగా పడిపోతున్నాయని చెప్పి గత సంవత్సరం అనుకున్నాం. ఈసారి వచ్చిన రిపోర్ట్లో దేవర్ ఫర్దర్ డిక్లైన్. ఆ విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలు మరింత దిగజారినటువంటి పరిస్థితే సహజంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ రోజులు మూతపడి ఉన్నాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చినా కానీ ఆన్లైన్ ఫెసిలిటీని అందరూ అందుకోలేకపోయినారు. ఆన్లైన్ కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ జరగలేకపోయింది. కాబట్టి దానివల్ల ఈ అభ్యసన సామర్థ్యాలు ఇంకా
తగ్గిపోవటమే జరిగిందనేది. అయితే దీంతోపాటు ఇప్పుడు ఎక్కువ రోజులు స్కూల్స్ కంటిన్యూగా మూతపడి ఉండి వాటికి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ఏర్పాటు చేసినా కానీ వాటికి యాక్సెస్ చాలా తక్కువగా ఉండటం వల్ల మన దేశంలో అది అందరికీ అందుబాటులో లేకుండా పోయిందని అనేది మనకు తెలుసు. అయితే ఇప్పుడు వాటిలో ప్రధానమైనది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది స్మార్ట్ ఫోన్. అంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఇట్లాంటివి ఉండే కుటుంబాలు తక్కువ కుటుంబాలు ఉంటాయి, కానీ ఎక్కువ మందికి యాక్సెస్గా ఉండేది, అఫోర్డబుల్గా ఉండేది స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి రేటు బట్టి చూస్తే. ఇట్లాంటి స్మార్ట్ ఫోన్లు అంటే విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉండే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని చూస్తే మాత్రం 2018, 2019, 20 ఈ 2-3 సంవత్సరాల కాలంలో చూస్తే స్మార్ట్ ఫోన్ల వినియోగం అంటే స్మార్ట్ ఫోన్లు ఉండేటటువంటి కుటుంబాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున గణనీయంగా పెరిగింది. అది 2018లో 36 అంటే 36% స్టూడెంట్స్ ఫ్యామిలీస్లో స్మార్ట్ ఫోన్లు ఉంటే అది 2020 సంవత్సరానికి 161 కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు పెరిగాయి. 2021 వచ్చేసరికి ఇంకొక 6% పెరిగి 67.6% కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం అనేది జరిగింది. అయితే ఇది నేను చెప్పినటువంటి ఫిగర్స్ ఆల్ ఇండియా ఫిగర్స్, హౌస్ హోల్డ్స్ దోస్ హూ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. ఇవి ఏపీ, తెలంగాణ మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు చూస్తే దాదాపు 2 రాష్ట్రాలు సమానంగా, ఒక 2 పాయింట్లు తేడా తప్ప దాదాపు సమానంగా ఫిగర్స్ ఈక్వల్గా ఉంటాయి. 46% 2018లో ఉంటే ఇది స్మార్ట్ ఫోన్ ఉండే కుటుంబాలు 2020 వచ్చేసరికి 74%, 75% వరకు పెరిగాయి. అట్లాగే మన 2021 రిపోర్ట్లో చూస్తే 79.4% కుటుంబాల్లో అంటే దాదాపు 180 కుటుంబాల్లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసాయి. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వలన పిల్లలకి చదువు నేర్పించాలనేటువంటి ఆకాంక్షతో కూడా ఎక్కువ కుటుంబాలు సప్పో చేసి స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కొనటం వల్లనే ఇప్పుడు 180 కుటుంబాల్లో ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగించడం, విద్యార్థుల కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగించడం అంటే అందుబాటులోకి రావడం అనేది జరిగింది. అయితే దీంట్లో మరొక పరిణామం ఏమంటే ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నా కానీ వాటిని వాడుకోలేనటువంటి విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అది దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 26%. అంటే ఇంటిలో వారి కుటుంబాల్లో ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉన్నా కానీ ఆ పిల్లల్లో స్మార్ట్ ఫోన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోనటువంటి వారు, వినియోగించుకోలేనటువంటి వారు దేశవ్యాప్తంగా 26% ఉంటే అది ఏపీలో 18.6% ఉన్నారు. అంటే ఎక్కువ మంది వాడుకున్నారు, తక్కువ మంది వాడుకోలేకపోయారని. అదే తెలంగాణలో చూస్తే 23.9%, దాదాపు 24% పిల్లలు కుటుంబాల ఇళ్లలో స్మార్ట్ ఫోన్ ఉన్నా కానీ వాటిని ఉపయోగించుకొని ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుకునే ప్రయత్నం చేయలేకపోయారనేది. ఇక దీంట్లో 3వ ముఖ్యమైన ఫైండింగ్ ఏమంటే ఈ పాండమిక్ నేపథ్యంలో పిల్లలు ఎక్కువ భాగం స్కూల్స్ మూతపడి ఉండటం వలన ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని పిల్లలు అందిపుచ్చుకోవాలంటే వారికి అడిషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ అవసరం. అంటే కుటుంబ సభ్యుల సహకారం విద్యార్థులకు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకునే ప్రయత్నం చేయగలిగారు. ఇప్పుడు ఈ పరిస్థితి కుటుంబ సభ్యుల సహకారం విద్యార్థులకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోవటంలో కుటుంబ సభ్యుల సహకారం ఏ మేరకు ఉందనంటే దాంట్లో తెలంగాణలో 60% ఫ్యామిలీస్ తమ బిడ్డలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందించే దాంట్లో కోఆపరేట్ చేసి అసిస్ట్ చేశారు. ఇది గవర్నమెంట్లో 59% మంది కుటుంబ సభ్యులు అంటే తండ్రి కానీ, తల్లి కానీ, లేదంటే అన్న కానీ, చెల్లి కానీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం గవర్నమెంట్ స్కూల్స్లో 60% పిల్లలకు దక్కింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం 62% ఫ్యామిలీస్ కోఆపరేషన్ స్టూడెంట్స్కి ఉంది. అది గవర్నమెంట్ స్కూల్స్ వరకు చూసుకుంటే 57%, కొంచెం తక్కువగానే అక్కడ కనిపిస్తుంది. మరొక ఫైండింగ్ దీంట్లో ఉన్నది, ఇప్పుడు ఈ పాండమిక్ నేపథ్యంలో స్కూల్స్ మూతపడి ఉన్నా కానీ ఫంక్షన్లో లేకపోయినా కానీ టెక్స్ట్ బుక్స్ తీసుకున్న విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. అంటే టెక్స్ట్ బుక్స్ కోసం స్కూల్స్లో ఎన్రోల్ చేసుకున్నటువంటి విద్యార్థులు వారు తీసుకున్నటువంటి పాఠ్యపుస్తకాలు కావాలని
నమోదు చేసుకున్న విద్యార్థుల యొక్క సంఖ్యను చూస్తే దేశం మొత్తం మీద దాదాపు 92% విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ తీసుకున్నవారుగా ఉంటే ఈ పీరియడ్లో తెలంగాణలో 93% తీసుకున్నారు పిల్లలు, అలాగే ఏపీలో 96% తీసుకున్నవారు. కాబట్టి స్కూల్స్ ఫంక్షన్ లేకపోయినా కానీ పాఠ్యపుస్తకాలు తీసుకోవడం మాత్రం విద్యార్థులు చాలా ఎక్కువ మంది విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ని తీసుకున్నారు. ఇంట్లో దగ్గర ఉండి చదువుకోవడం కోసం కానీ మరొకటి కానీ మొత్తం మీద టెక్స్ట్ బుక్. ఆ మాట ప్రైవేట్ స్కూల్స్లో ఉండే విద్యార్థులకు కూడా ఎక్కువ మంది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని తీసుకోవటం అనేది ఈసారి జరిగింది. ఇది మరొక పరిణామం. ఇక 4వ విషయం, ఈ అసెర్ రిపోర్టు వాళ్ళు చేసిన రిపోర్టు దీని ఫైండింగ్స్తో పాటు అదనంగా కొంతమంది ప్రముఖమైనటువంటి విద్యావేత్తలు వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం చూస్తే ఈ రిపోర్ట్ని దీంట్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఇట్లాంటి కొన్ని పరిణామం ఉన్నా కానీ నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో నష్టం కలిగించిన పరిణామాలు చాలా వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్లో చేయలేకపోయారనేది దీంట్లో చెప్పింది. అది దీంట్లో ఒక ముఖ్యమైన ఫైండింగ్ బయట నుంచి వచ్చింది ఏమంటే, అసలు భారతదేశంలో ఇన్ని నెలల పాటు ఇంత సుదీర్ఘకాలం పాండమిక్ పేరుతోని పాఠశాలను మూసివేయటం సరైందేనా, అవసరమా అనే క్వశ్చన్ ఒకటి ఉంది. అంటే మన దేశంలో దాదాపు 70 అంటే యునెస్కో రిపోర్ట్ ప్రకారం యునెస్కో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కోవిడ్ ప్రభావం ఫలితంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఎఫెక్ట్ అయింది, దెబ్బతిన్నది అనేది సర్వే చేసినప్పుడు వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న దాంట్లో ఏ దేశాల్లో స్కూల్స్ ఎన్ని వారాల పాటు మూతపడి ఉన్నాయి అని రిపోర్ట్ తయారు చేసిన దాంట్లో అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ఎక్కువ రోజుల పాటు స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటుంది, మూతపడి ఉంటుంది జరిగింది. 73 వారాలు, సుమారుగా 18 నెలలు మనకు తెలిసిన విషయమే. 73 వారాల దాకా మూతపడి ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ టైం. ఇదే స్కూల్స్ క్లోజ్ అయినటువంటిది ఇతర దేశాలు చూస్తే, ముఖ్యంగా చైనా మనకంటే పెద్ద దేశం కాబట్టి చైనా చూస్తే చైనాలో 23 వారాలు మాత్రమే స్కూల్స్ మూసారు. మిగిలిన రోజుల్లో స్కూల్స్ ఫంక్షన్ బాగానే జరిగినాయి. కానీ అన్ని దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ కాలం స్కూల్స్ మూతపడ్డాయి. కాబట్టి కోవిడ్ ఎదుర్కోవటంలో ఫెయిల్యూర్ కానీ, లేదంటే స్కూల్స్ నడిపే దాంట్లో సాహసం చేయలేకపోవటం కానీ, వాడు స్కూల్స్ రీఓపెన్ చేసినా కానీ అక్కడ అవసరమైనటువంటి ఎస్ఓపిస్ తీసుకునే దాంట్లో ప్రభుత్వాల ఫెయిల్యూర్ కానీ, అసమర్థత కానీ, వీటన్నిటి ఫలితంగా మొత్తం మీద భారతదేశంలోనే ఎక్కువ రోజుల పాటు స్కూల్స్ని క్లోజ్ చేసి ఉంచడం జరిగింది. సో దాని దుష్పరిణామం వాళ్ళ విద్యార్థుల విద్యా ప్రమాణాలు అట్లాగే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద కూడా దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఇన్ని వారాల పాటు, ఇంత సుదీర్ఘకాల 18 నెలల పాటు స్కూల్స్ను మూసేసి 2 విద్యా సంవత్సరాలని ఎఫెక్ట్ చేసేటువంటి దానికి ప్రభుత్వాలు ఆ రకమైన అవకాశం కల్పించాయి. అది ఒక రకమైనటువంటి పెద్ద వైఫల్యం అనేది చాలామంది పెద్దలు చెప్పినటువంటి విషయం. ఇక చివరి విషయము, ఓకే, ఇంతకీ పాండమిక్ నేపథ్యంలో స్కూల్స్ క్లోజ్ కావటం, అకాడమిక్ ఇయర్స్ 2 ఇయర్స్ దాదాపు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. దానివల్ల లెర్నింగ్ గ్యాప్ చాలా పెద్ద ఎత్తున ఏర్పడింది. కాబట్టి ఈ లెర్నింగ్ గ్యాప్ని పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకోవాలి, లెర్నింగ్ గ్యాప్స్ని ఫిలప్ చేసడానికి అవసరమైనటువంటి చర్యలు రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి గతంలో యునెస్కోనే కొన్ని సజెషన్స్ చేసింది. కానీ ఆ రెమెడియల్ మెజర్స్ ఏవైతే యునెస్కో సజెస్ట్ చేసిందో వాటిలో ఏవి కూడా మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే వాటిని ఏమి పాటిస్తున్నట్టుగా లేదు. అందువల్ల దాదాపు 2 సంవత్సరాల లెర్నింగ్ గ్యాప్ అది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ మామూలుగా ఓపెన్ చేసి వాటిని ఫంక్షన్ చేయటం, పాఠాలు చెప్పడం, ఇప్పుడు ఈ సిలబస్ని ఇప్పుడున్న కరెంట్ సిలబస్ని మెయింటైన్ అకాడమిక్ ఇయర్ నడిపిస్తున్నట్టుగా చేస్తున్నారు. కానీ నష్టపోయిన విద్యా సంవత్సరాలు, నష్టపోయినటువంటి అభ్యసన సామర్థ్యాలు ఏవైతే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను పూర్తి చేయడానికి కోసం ఇంతవరకు ఎట్లాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవట్లేదు. ఈ గ్యాప్, ఈ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ అలాగే కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇది భవిష్యత్తులో కూడా విద్యార్థుల యొక్క భావి జీవితాల మీద కూడా, భావి ఎడ్యుకేషనల్ ఎఫర్ట్స్ మీద, ఎఫిషియన్సీ మీద కూడా దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉందనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అంటే ఇట్లాంటి రిపోర్ట్స్ తీసుకునేది, అసెర్ రిపోర్ట్ ప్రతి ఏటా లేదంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఈ రిపోర్ట్స్ ఎందుకు తీసుకుంటుంది, ఆ రిపోర్ట్స్లో ఆ సర్వేస్లో వచ్చే ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైండింగ్స్ని ఆధారం చేసుకొని
విద్యారంగంలో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటం కానీ లేదంటే రెమెడియల్ మెజర్స్ టేకప్ చేయటం కానీ అట్లాంటివి జరిగితేనే ఈ సర్వేస్కి విలువ ఉంటుంది. కానీ అసెట్ రిపోర్ట్స్ చాలా సంవత్సరం ప్రతి ఏటా వచ్చినాయి, గతంలో ఇప్పుడు 2 ఏళ్ళకోసారి వస్తున్నా. కానీ ఈ సర్వేలో వచ్చిన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైండింగ్స్ని ఏ మేరకు ప్రభుత్వాలు అర్థం చేసుకోండి, ఆ ఫైండింగ్స్ ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దేదాని కోసం విద్యాశాఖ ఏం ఏర్పాటు చేస్తుంది, ఏం ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపుతుంది, రెమెడియల్ మెజర్స్ ఏం తీసుకుంటుంది అనే దాంట్లో మాత్రం అవి మాత్రం బయటికి ఎక్కడ కూడా కనిపించవు. కాబట్టి సర్వేల పాటికి సర్వేలు చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం యథాతథంగా కొనసాగుతుంది. అందువల్లనే విద్యారంగానికి పెద్ద శాపంగా మన ప్రభుత్వాల యొక్క పనితీరు కొనసాగుతుంది. ఇది నేటి తాజా పరిస్థితి.